సుమారు 2 ఎకరాల ల్యాండ్. ఈ 2 ఎకరాలు ఉద్యాన పంటలు అనేవి వేయించడానికి చెప్తూ మోటివేషన్ చేయగన అతనికి ఘనజీవామృతం తయారు చేయించడం జరిగింది. ఘనజీవామృతాన్ని తయారు చేస్తూ అతనికి కోకో ఫిట్ అందుబాటులో ఉండడం వల్ల కోకో ఫిట్ని ఘనజీవామృతము భూమిలో వేయించి బోధుల్లా తయారు చేయించడం జరిగింది. ఆ బోధుల్లో మొట్టమొదటిగా అతను గోంగూర, బెండ, మొక్కజొన్న, బరబాటి, బీర, కాకర, ఆనప, గోరుచిక్కుడు, గుమ్మడి మరియు తోటకూర చుట్టుపక్కల మధ్యలో మన బంతి వేయించాం సార్. ఈ రకంగా అతనికి ఒక్కొక్క వెరైటీకి సుమారుగా ఇవన్నీ వేయడానికి విత్తనాల కాస్ట్లు 1800 రూపాయలు అయినాయి సార్. స్వయంగా 1800 రూపాయలు పెట్టి విత్తనాలన్నీ అతను స్వయంగా తెచ్చుకొని కొన్ని నారు పోయించుకొని కొన్ని నాటడం అనేది జరిగింది. ఈ పంట ఇప్పుడు వేసిన పంట 4వ నెల 2వ తేదీ నుంచి వేయడం జరిగింది. 4వ నెల 2వ తేదీ నుంచి ఆకుకూరలు వచ్చేమో 30 రోజులకే స్టార్ట్ అయినాయి సార్. గోంగూర 30 రోజులు స్టార్ట్ అయ్యి గోంగూర వచ్చేమో కిలో వచ్చేమో 25 రూపాయల లెక్క అమ్ముతున్నారు. ఇప్పటికీ 2 మాసాలు అయింది. ఈ 2 మాసాల వ్యవధిలో అతను వచ్చేమో గోంగూర సుమారుగా 5 టెర్ములు కటింగ్ చేయడం జరిగింది. పూర్తిగా 5 టెర్ములకి 1500 నుంచి 1800 రూపాయలు వచ్చింది. ఇకపోతే 45 రోజులకి బెండ స్టార్ట్ అయింది. ఒక రోజుకి 5 నుంచి 8 కేజీలు 10 కేజీలు వస్తుంది. కిలో వచ్చేమో 50 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. మొత్తము అతను ఫీల్డ్ దగ్గర నుంచే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా 50 రోజులకి బీర స్టార్ట్ అయింది. బీర వచ్చేమో రోజుకి 3 కేజీల నుంచి 5 కేజీలు స్టార్ట్ అయినాయి. ఇకపోతే బరబాటి స్టార్ట్ అయింది. బరబాటి రోజుకి 3 కేజీల నుంచి 10 కేజీల వరకు వస్తున్నాయి. అదేవిధంగా మన దోస కూడా స్టార్ట్ అయింది. దోస వచ్చేమో 7 నుంచి 10 కేజీలు వస్తున్నాయి. దోస కేజీ 80 రూపాయలు, బీరకాయల కేజీ 70 రూపాయలు, బరబాటి కేజీ వచ్చేమో 100 రూపాయలు చొప్పున మార్కెటింగ్ చేస్తున్నారు. ఇతను వాడే ఇవన్నీ ద్రవజీవామృతము, పంచగవ్య మరియు పురుగులకి తెగుళ్ళకి కషాయాలు మేము చెప్పే విధంగా క్రమము తప్పకుండా ప్రతి వారంకి 4-5 సార్లు జీవామృతము మొక్కల మొదట పైభాగాన పిచికారీ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. 4282 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో తీసుకొని ఈ రోజుకి వచ్చాం. అలాగే విస్తీర్ణం కూడా 4800 ఎకరాల్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ప్రతి రైతుకి ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఐసీఆర్పీ ఉంటూ మోటివేషన్ చేసి ఆ రైతుకి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి దాని యొక్క ఫాలోఅప్లో ఉంటూ ఏ పురుగు వచ్చింది, ఏ తెగులు వచ్చింది అన్న దాన్ని బట్టి రైతుకి సహకారం చేస్తూ ఆ ఒక్క పద్ధతుల్ని తయారు చేసి దగ్గరుండి వాళ్ళతో స్ప్రేయింగ్ చేయిస్తూ వాళ్ళు రైతులు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది మొగ్గు కూడా చూపిస్తున్నారు. గతంలో అయితే రైతులకి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో చేస్తే మాకు దిగుబడి రాదు అనుకునే రైతులు కూడా కొంతమంది ఉండేవారు. కానీ ఇప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పద్ధతులు ఏదైతేనో జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు, అస్త్రాలు, టానిక్ లాంటి ఒక ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో చేసిన ఈ ఇన్పుట్స్ ని ఎక్కువ శాతం కూడాను వేస్తూ ఘనజీవామృతంగా అనేటప్పటికి టైప్ 2 ఘనజీవామృతం, టైప్ 1 ఘనజీవామృతం కూడా మేము తయారు చేయిస్తున్నాం. పెంటగత్తాల్లో ఉన్నాయంటే డైరెక్ట్ గా జీవామృతాన్ని తయారు చేసి ఆ పెంటగత్తాల్లో వేయించి అంటే రైతుకి ఈజీగా అంటే రైతుకి ఎక్కువ కష్టంగా ఉండాలంటే రైతు కూడా అంత టైం అంటూ ఇవ్వరు. కాబట్టి ఆ ఘనజీవామృతం అనేది టైప్ 2 పెంట దగ్గరికే వెళ్లి ఆ జీవామృతాన్ని వేసి అలాగే ఒక 3 రోజులు 4 రోజుల పాటు ఆ టైప్ 2 ఘనజీవామృతం తయారు చేసి పంట మీదకి అతను వేసుకునే పద్ధతిలో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు మేము దేశవాళీ వెరైటీ విత్తనాలు కూడా, వరి విత్తనాలు కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేస్తున్నాం.
నా ఓన్ ఫీల్డ్ లో దేశవాళీ వెరైటీ చిట్టుముత్యాలు అనేది వేశాను. ఆ పంట కూడా చాలా బాగానే వచ్చింది. ప్రతి రైతు కూడా దానికి చూడడానికి వచ్చారు. ఇది ఏంటి వెరైటీగా ఉంది ఓ పంట అన్నట్లుగా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా మాకు కావాలన్న ఒక ఉద్దేశం ముందుకి వచ్చితే ఇప్పుడు ఈ సంవత్సరం నేను విత్తనాలు కట్టాను. ఆ విత్తనాలు అనేది ప్రతి గ్రామానికి కూడా దేశవాళీ వెరైటీ విత్తనం ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కూరగాయలు అనేటప్పటికీ మాకు కుత్తుమ, మండపల్లి, గోకనపురం ఎక్కువ శాతం కూరగాయలు వేసే రైతులు ఉన్నారు. మీరు ఇంకొకసారి మీరు చూడాలని అనుకుంటే అక్కడ కూడా ఆ గ్రామంలో రైతులతో పాటు కూడా మీకు ఇలాంటి ఒక ఫీల్డ్ని చూపిస్తానని అనుకుంటున్నాను. ఈ యొక్క రైతులకు ఒక అనుభవాన్ని, రైతుల తల ఫీల్డ్ని ఈ విధంగా మనకి వీడియో ద్వారా హెచ్ఎంటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు విలేజ్ లెవెల్లో ఏదైతే జరుగుతున్న ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్ని మాకు అందరికీ తెలియజేసేటట్టుగా బయటికి తీసుకుని వస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మా టీం తరపు నుంచి, మా యొక్క ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తరపు నుంచి ధన్యవాదాలు చేస్తున్నానండి.